Hi everyone, today our topic is respiratory system. What is respiratory system? Respiratory system ante it consists of organs that helps in to take oxygen and release carbon dioxide. Okay, మనకు రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఏంటంటే ఇది ఒక సిస్టమ్, అందులో కొన్ని ఆర్గన్స్ ద్వారా మనం ఆక్సిజన్ అనేది లోపలికి తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి వదులుతాం ఆ ఆర్గన్స్ యొక్క హెల్ప్ తోటి. ఈ సిస్టమ్ని మనం రెస్పిరేటరీ సిస్టమ్ అని అంటాం అన్నమాట. ఫస్ట్, వాట్ ఈజ్ రెస్పిరేషన్? ఈ రెస్పిరేటరీ సిస్టంలో రెస్పిరేషన్ అంటే ఏంటి? ఇట్స్ ఎ ప్రాసెస్ బై విచ్ ఆక్సిజన్ ఈజ్ టేకెన్ ఇన్, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ గివెన్ అవుట్. రెస్పిరేషన్ అనేది ఒక ప్రాసెస్, ఇందులో మనం ఆక్సిజన్ అనేది లోపలికి తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి వదలడాన్ని మనం రెస్పిరేషన్ అని అంటాం అన్నమాట. ఓకే, రెస్పిరేటరీ రేట్ అంటే ఏంటంటే మన అడల్ట్స్లో రెస్పిరేటరీ రేట్ అనేది ఎంత ఉండాలి అంటే 12 to 16 బ్రెత్స్ పర్ మినిట్. 12 to 16 టైమ్స్ మనం బ్రెత్ అనేది తీసుకుంటుంటాం అన్నమాట పర్ మినిట్. ఇది రెస్పిరేటరీ రేట్ ఇన్ అడల్ట్స్. ఓకే, ఈ రెస్పిరేషన్లో 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఈజ్ ఎక్స్టర్నల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇంటర్నల్. ఎక్స్టర్నల్ అంటే ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫ్ రెస్పిరేటరీ గ్యాసెస్ O2 అండ్ CO2 బిట్వీన్ లంగ్స్ అండ్ బ్లడ్. ఈ ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే లంగ్స్ అండ్ బ్లడ్కి మధ్యలో ఈ O2 అండ్ CO2 అనేది ఎక్స్చేంజ్ అవుతాయి అన్నమాట. దాన్ని మనం ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అని అంటారు. నెక్స్ట్, ఇంటర్నల్ రెస్పిరేషన్ అనేది ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ బ్లడ్ అండ్ టిష్యూస్. ఓకే, ఇక్కడ లంగ్స్ నుంచి బ్లడ్కి వచ్చింది కదా ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్స్చేంజ్ అయినాయి. సో ఈ బ్లడ్ నుంచి మళ్ళీ మనం టిష్యూస్ అండ్ సెల్స్ ఉంటాయి కదా, వాటికి ఎక్స్చేంజ్ కావడం ఇంటర్నల్ రెస్పిరేషన్ అని అంటారు. ఓకే, 2 టైప్స్, ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అండ్ ఇంటర్నల్ రెస్పిరేషన్. ఫస్ట్, ఇది ఏంటంటే ఫేజెస్ ఆఫ్ రెస్పిరేషన్. మన రెస్పిరేషన్లో ఏమేమి ఫేజెస్ ఉంటాయంటే ఫస్ట్ ఈజ్ ఇన్స్పిరేషన్ అండ్ ఇంకొకటి ఎక్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ అంటే ఏంటంటే ఎయిర్ ఎంటర్స్ ద లంగ్స్ ఫ్రమ్ అట్మాస్ఫియర్. మనం బయట అట్మాస్ఫియర్ నుంచి మనం ఎయిర్ అనేది లోపలికి తీసుకుంటాం కదా, దాన్ని మనం ఇన్స్పిరేషన్ అని అంటారు. మనం బయట మొత్తం అట్మాస్ఫియర్ నుంచి గాలిని లోపలికి తీసుకుంటాం, అందులో ఆక్సిజన్ వేరే వేరే అన్ని గ్యాసెస్ అన్నీ ఉంటాయి, అవన్నీ మనం లోపలికి తీసుకుంటాం త్రూ ది నోస్. దాన్ని మనం ఏమంటాం ఇన్స్పిరేషన్ అని అంటారు. ఎక్స్పిరేషన్ అంటే ఏంటంటే ఎయిర్ లీవ్స్ ద లంగ్స్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. మనం ఆక్సిజన్ తీసుకున్నాం, ఇన్స్పిరేషన్ ద్వారా తీసుకున్న తర్వాతకి లంగ్స్లో అనేది మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ మనం మళ్ళీ నోస్ ద్వారా బయటికి పంపించడాన్ని ఎక్స్పిరేషన్ అని అంటారు. ఈ యాక్టివ్ ప్యాసివ్ ప్రాసెస్ ఏంటంటే ఈ ఇన్స్పిరేషన్లో మనకి ఎనర్జీ అనేది యూజ్ అవుతుంది. ఎందుకు మనం ఎయిర్ తీసుకుంటప్పుడు మనకి ఎనర్జీ అనేది యూజ్ అవుతుంది కాబట్టి యాక్టివ్ ప్రాసెస్. ప్యాసివ్ ప్రాసెస్లో మనం ఎనర్జీ యూజ్ కాదు, అంటే మనం ఎయిర్ని ఎక్స్పైర్ చేసేటప్పుడు ఎనర్జీ అనేది ఏమి కూడా మనం యూజ్ చేసుకోం. ఓకే, నెక్స్ట్, ఆర్గన్స్ ఆఫ్ రెస్పిరేటరీ ట్రాక్ట్. రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే మనం ఫ్రమ్ నోస్ నాజల్ క్యావిటీ నుంచి ఈ అల్వియోలై వరకు మనకు మొత్తం రెస్పిరేటరీ ట్రాక్ట్ అని అంటారనమాట. ఓకే, ఫస్ట్ ఏమేమి ఉంటాయి ఆర్గన్స్ అంటే నోస్, ఫారింగ్స్, లారింగ్స్, ట్రాకియా, బ్రాంకియోల్స్ అండ్ అల్వియోలై అండ్ లంగ్స్ అన్నమాట. ఓకే, మనం డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం పార్ట్స్. ఫస్ట్, నోస్ అంటే మనకు నోస్ట్రిల్స్ ఉంటుంది కదా నోస్. నెక్స్ట్, ఇది నాజల్ క్యావిటీ. ఓకే, ఇది ఫారింగ్స్ అనమాట, ఇట్స్ అ మస్కులర్ స్ట్రక్చర్. నెక్స్ట్, ఇది లారింగ్స్ అంటే మన వాయిస్ బాక్స్ అని కూడా అంటారనమాట. నెక్స్ట్, ఇది ట్రాకియా ఇట్ సి షేప్ స్ట్రక్చర్ నుంచి ఫామ్ అయి ఉంటుంది, బోనీ స్ట్రక్చర్. నెక్స్ట్, ఇవి ఈ ట్రాకియా అనేది మనకు 2 విధాలుగా డివైడ్ అవుతుంది. దీన్ని మనం బ్రాంకై అని అంటాం. ఈ బ్రాంకై అనేది ఫర్దర్ బ్రాంచెస్గా డివైడ్ అవుతుంది బ్రాంకియోల్స్ కింద. ఈ బ్రాంకై కదా, ఇవి 2 బ్రాంకై, ఇక్కడ నుంచి ఇవి డివైడ్ అయినాయి కదా, దాన్ని బ్రాంకియల్స్ అని అంటారు. ఆ బ్రాంకియల్స్కి మనకి ఇక్కడ అల్వియోలై అనేవి ఉంటాయి. ఈ సాక్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, అవి అల్వియోలై. ఇక్కడనే మనకు గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేవి జరుగుతాయి అన్నమాట. ఓకే,
ఇవి లంగ్స్. డయాఫ్రమ్ ఏం చేస్తుంది అంటే మనకి ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్కి ఈ లంగ్స్ అనేది కాంట్రాక్ట్ చేసి మనకి కాంట్రాక్ట్ అయినప్పుడు ఎయిర్ బయటికి వెళ్తుంది, తర్వాతకి మళ్ళీ ఇట్లా ఎక్స్పాండ్ అయినప్పుడు ఎయిర్ అనేది లోపలికి వస్తుంది అనమాట. ఇది రెస్పిరేటరీ ట్రాక్ట్ అన్నీ. నాజల్ క్యావిటీ, లారింగ్స్, ట్రాకియా, లంగ్స్, బ్రాంకియల్స్ అండ్ అల్వియోలై. ఓకే, ఫస్ట్ మనకి నోస్ అండ్ ఫారింగ్స్, లారింగ్స్ ఇక్కడ వరకు. నోస్, ఫారింగ్స్, లారింగ్స్ని మనం ఏమంటామంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ అని అంటాం. నెక్స్ట్ ట్రాకియా నుంచి ట్రాకియా, బ్రాంకియోల్స్, అల్వియోలై, లంగ్స్ ఇవన్నీ దానిలో మనం లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అని అంటాం. ఓకే, మనకు నార్మల్గా అనాటమీ అండ్ ఫిజియాలజీలో క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, లాంగ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ వాట్ ఈజ్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఏంటంటే రాయాలి. సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఆర్గన్స్ విచ్ హెల్ప్స్ ఫర్ ది ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్ విచ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ డెఫినేషన్ రాసేసి, నెక్స్ట్ రెస్పిరేషన్ అంటే ఏంటి, ఇందులో రెస్పిరేటరీ రేట్ ఎట్లుంటుంది, ఇన్స్పిరేషన్, ఎక్స్పిరేషన్ అన్నీ రాసేసి ఒక్కొక్క ఆర్గాన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఓరల్గా చెప్పినా కదా, ఒక్కొక్కటి నోసు, ఫారింగ్స్ అట్లా. ఇప్పుడు నోస్ గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ రాయాలి. ఓకే, నోస్ కన్సిస్ట్ ఆఫ్ నాస్ట్రిల్స్ ఇన్ విచ్ ఎయిర్ ఇట్ హెల్ప్స్ టు టేక్ ఎయిర్ ఇన్. నెక్స్ట్ ఫారింగ్స్ అంటే ఇట్స్ అ మస్కులర్ స్ట్రక్చర్ విచ్ ఇట్ ప్రొట్యూట్స్ ఇన్ టు ది లారింగ్స్ అంటే వాయిస్ బాక్స్ అని అంటారు. మనకు వాయిస్ కూడా వస్తుంది, దీని నుంచే వాయిస్ అనేది మనకు వస్తుంది, అది రాయాలన్నమాట. నెక్స్ట్ ట్రాకియా అంటే సీ-షేప్డ్ స్ట్రక్చర్స్, ఇస్ అ బోనీ స్ట్రక్చర్ అని, దాని డయామీటర్స్ ఉంటాయి అవి రాసేసి దాని ఫంక్షన్ ఏంది అది రాసేసి, నెక్స్ట్ బ్రాంకియోల్స్, అల్వియోలై అనేది మనకి 5 మార్క్స్ రావచ్చు కాబట్టి అది కూడా నేర్చుకొని ఇట్లా కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ రాయాలన్నమాట. డయాగ్రామ్ వేసేసి ఫస్ట్ ఆర్గన్స్ అని రాసి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెనేషన్ రాసి అది అనాటమీ అయిపోతుంది. అనాటమీ అంటే ఆర్గన్స్ స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఫిజియాలజీ అంటే ఆ ఆర్గన్ యొక్క ఫంక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. సో మనకు అనాటమీ, ఫిజియాలజీ లాంగ్ ఆన్సర్ అనేది అయిపోతుంది. దాని స్ట్రక్చర్ ఎట్లుంది, డయామీటర్స్ ఎట్లున్నాయి అండ్ అది ఎట్లుంటుంది, షేప్ కానీ స్ట్రక్చర్ కానీ అన్నీ రాసేసి దాని ఫంక్షన్ రాసేస్తే అనాటమీ, ఫిజియాలజీ అనేది అయిపోతుంది అనమాట, డయాగ్రామ్ వేసేస్తే. నెక్స్ట్ రెస్పిరేటరీ యూనిట్ అంటే ఏంటంటే పారెన్కైమా ఆఫ్ లంగ్స్. టర్మినల్ పోర్షన్ అంటే ఇట్స్ రెస్పిరేటరీ ట్రాక్లో ఎండింగ్ ఏది ఉంది అంటే మనకి బ్రాంకియల్స్ ఉంటుంది, అల్వియోలై. అంటే టర్మినల్ పోర్షన్ అంటే ఇక్కడ బ్రాంకై కదా, బ్రాంకై అండ్ అల్వియోలై, దీన్ని టర్మినల్ పోర్షన్ అని అంటారు. సో దట్ ఈస్ బ్రాంకియోస్ అండ్ అల్వియోలై వేర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అక్కర్స్. ఇక్కడనే మనకు గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేవి యాక్చువల్గా జరుగుతాయి. ఓకే, దాన్ని మనం రెస్పిరేటరీ యూనిట్ అని అంటాం. వాట్ ఈస్ ద రెస్పిరేటరీ యూనిట్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటే మనం ఏం చెప్పాలంటే అల్వియోలై అని చెప్పాలి. ఇక్కడనే మనం ఆక్సిజన్ అనేది బ్లడ్లోకి అబ్జర్వ్ అవుతుంది కాబట్టి. ఓకే, ఈ అల్వియోలై అనేది మనకి ఈ బ్రాంకియోల్స్ కదా, బ్రాంకై నుంచి బ్రాంకియోల్స్ అనేవి వస్తాయి. బ్రాంకియోల్స్ నుంచి మనకి ఇది ఏంటంటే అల్వియోలర్ డక్ట్స్ అంటారు. అల్వియోలర్ డక్ట్స్ ఇది మొత్తం అల్వియోలర్ శాక్లో మనకు చిన్న చిన్న అల్వియోలై అనేవి ఉంటాయి అన్నమాట. అల్వియోలస్ ఈ మొత్తం దాన్ని మనం అల్వియోలై అంటాం. ఇక చిన్న చిన్న దాన్ని అల్వియోలస్ అని అంటాం. ఓకే, ఇది రెస్పిరేటరీ అల్వియోలై ఇస్ ద రెస్పిరేటరీ యూనిట్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. ఓకే, ఇప్పుడు మనం ఫంక్షన్స్ ఆఫ్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఏందో చెప్పుకుందాం. ఫస్ట్ మన రెస్పిరేటరీ ట్రాక్ట్ ద్వారా గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేవి జరుగుతుంది. దట్ ఈస్ ఆక్సిజన్ని లోపలికి తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ అనేది మనం బయటికి వదులుతాం. ఇక్కడ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతాయి. నెక్స్ట్ వార్మింగ్ అండ్ హ్యూమిడిఫైయింగ్ ఎయిర్ అంటే మనం తీసుకుంటున్న ఎయిర్ని అంటే మన బాడీ టెంపరేచర్కి బయట ఉన్న ఎయిర్కి టెంపరేచర్ వేరే కాబట్టి బయట ఉన్న టెంపరేచర్ మన లోపల ఉండదు కాబట్టి ఎయిర్ అనేది కూల్ ఉన్నా కూడా మన రెస్పిరేటరీ ట్రాక్ట్ అనేది ఆ ఎయిర్ని హ్యూమిడిఫైగా అంటే వామ్గా చేస్తుంది, కొంచెం వేడిగా మన బాడీ టెంపరేచర్కి సరిపోయేటట్టు వేడిగా చేస్తుంది. నెక్స్ట్ ఆల్ఫాక్షన్ అంటే సెన్స్ ఆఫ్ స్మెల్. మనం ఏదైనా స్మెల్ చేయాలి అంటే కూడా దానికి మనం రెస్పిరేటరీ ట్రాక్ అనేది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వోకలైజేషన్, మనం నార్మల్గా మాట్లాడుతున్నాం అంటే ఆ వాయిస్ అనేది మనకు లారింగ్స్ దగ్గర మన ఎయిర్ పోతుంటే ఆ లారింగ్స్ దగ్గర వైబ్రేషన్స్ అయి మనకు వాయిస్ అనేది వస్తుంటుంది. సో మనకు వోకలైజేషన్కి కూడా మనకి రెస్పిరేటరీ ట్రాక్ట్ అనేది అవుతుంది. నెక్స్ట్
ప్రివెన్షన్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్. మనం బయట గాలిలో చాలా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. ఆ డస్ట్ పార్టికల్స్ అనేది లోపలికి పోకుండా ఫస్ట్ మన నోస్లో హెయిర్ ఉంటుంది కదా, హెయిర్తో మన డస్ట్ పార్టికల్స్ లోపలికి పోకుండా ఉంటాయి. అక్కడి నుంచి లోపలికి పోయినా కూడా మనకి నోస్లో అండ్ ఫారింగ్స్లో మనకి మ్యూకస్ లేయర్ అని ఉంటాయి. మ్యూకస్ లేయర్ అంటే ఇప్పుడు నోస్లో లోపల మాయిస్టనింగ్ ఉంటుంది కదా, మాయిస్టనింగ్ ఉంటుంది. డస్ట్ పార్టికల్స్ ఎంటర్ అయినా ఈ హెయిర్ ద్వారా అయినా కూడా ఈ హెయిర్ ఉంటుంది, ఆ హెయిర్ల నుంచి లోపలికి ఎంటర్ అయినా కూడా ఇక్కడ మ్యూకస్ మెంబ్రేన్స్లో అవి స్టిక్ అయిపోతాయి అన్నమాట. ఇఫ్ అక్కడ నుంచి కూడా అవి అట్లే లోపలికి వెళ్తే త్రూ కాఫింగ్ ఆర్ స్నీజింగ్ అవి బయటికి వచ్చేస్తాయి. ఓకే, చూడు ప్రివెన్షన్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్. కాఫింగ్ ద్వారా, స్నీజింగ్ ద్వారా, రిఫ్లెక్సెస్ ద్వారా మనకు ఆ డస్ట్ పార్టికల్స్ అనేది బయటకు వస్తాయి. సడన్గా మనం ఏదైనా డస్ట్లో ఉన్నాం, సో ఇమీడియట్గా మనకు స్నీజింగ్ అనేది అవుతుంది. ఎందుకంటే ఈ రిఫ్లెక్స్ ద్వారానే అవుతుంటుంది. ఆ డస్ట్ అనేది మన లోపలికి పోకుండా రెస్పిరేటరీ ట్రాక్ట్ అనేది దానిని స్నీజ్ అవుట్ చేసేస్తుంటుంది. నెక్స్ట్ డిఫెన్స్ మెకానిజం. డిఫెన్స్ మెకానిజం అంటే ఏదైనా ఇదే వేరే పాయిజనస్ గ్యాసెస్ అవి వచ్చినా కూడా ఈ డిఫెన్స్ మెకానిజం లాగా మనకి రెస్పిరేటరీ ట్రాక్ట్ అనేది హెల్ప్ అవుతుంటుంది అనమాట. నెక్స్ట్ రెగ్యులేషన్ ఆఫ్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్. మనం కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటున్నాం కాబట్టి లోపల అనేది యాసిడ్ బేస్ బ్యాలెన్స్ కొంచెం ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి రిలీజ్ చేసి ఇది రెగ్యులేషన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ స్వాలోయింగ్. మనం తిన్నప్పుడు స్వాలో చేయడానికి కూడా మనకి బ్రీతింగ్ అంటే ఇప్పుడు మనం తింటప్పుడు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అలా చేస్తూ ఉంటే మనం ఫుడ్ అనేది స్వాలో చేయలేకపోతుంటాం కదా. సో ఇది కూడా ఒక ఫంక్షన్ అనమాట రెస్పిరేటరీ ట్రాక్ట్ది. బాడీ టెంపరేచర్ని కూడా ఇది మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ వాటర్ బ్యాలెన్స్. మన బాడీలో ఏమైనా ఎక్కువ వాటర్ ఉంటే కూడా ఇది మనం ఎక్స్పిరేషన్ చేసేటప్పుడు అంటే కార్బన్ డైఆక్సైడ్ని వదులుతప్పుడు అందులో కొంచెం వాటర్ని కూడా వేపర్ లాగా కన్వర్ట్ చేసి బయటికి వదులుతున్నా అనమాట. ఇది ఫంక్షన్స్ ఆఫ్ రెస్పిరేటరీ ట్రాక్ట్. ఇందులో మనకి ఈ రెస్పిరేటరీ సిస్టంలో లారింగ్స్ అనేది ఎక్కువ చూసుకోవాలి, ట్రాకియా గురించి అండ్ అల్వియోలై గురించి చూసుకోవాలన్నమాట. ఈ 5 మార్క్స్కి వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, లాంగ్ ఆన్సర్కి అయితే ఇట్లా రాసేసేస్తే అయిపోతుంది. ఓకే, అండ్ ఈ రెస్పిరేటరీ సిస్టంలో అట్లాగే ఏముంటాయంటే మనకు ఓకే అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను.